వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కొడుకు భవిష్యత్తు బాగుండాలని ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం పంపిస్తే కరోనా కాటుకు ఆ చదువు మధ్యలోనే ఆపేసి వచ్చాడు. అయినా సరే కొడుకును ఫిలిం కోర్సులో చేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుందని భావించారు. కానీ అతను మాత్రం చదవడం వదిలేసి మంత్రాలు తంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. తాంత్రిక పూజలతో తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు. కేరళలోని తిరువనంతపురం వెల్లరాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లరాడ జిల్లాలో జోష్ సుష్మా దంపతులు నివసిస్తున్నారు. జోష్ ఇంటి వద్దే హార్డ్వేర్ వ్యాపారం నడిపిస్తున్నాడు. దంపతులకు 2 పిల్లలు. కుమార్తెకు వివాహం కాగా కొడుకు ప్రజీన్ను ఎంబీబీఎస్ కోసం చైనాకు పంపించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేసిన ప్రజీన్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత కొచ్చిలో ఓ ఫిలిం కోర్సులో చేర్పించారు. ఇండియాకు తిరిగి వచ్చిన ప్రజీన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బయటకు వెళ్లకుండా ఇంట్లో తన గదిలోనే ఉండిపోయాడు. గదిలోకి ఎవ్వరినీ రానివ్వలేదు కూడా. తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ భయంతోనే ప్రజీన్ను ఏమీ అనలేదు వాళ్ళు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి ఉన్నట్టుండి తన తండ్రిపై దాడి చేశాడు అతను. పదునైన ఆయుధంతో తండ్రిని నరికి చంపిన ప్రజీన్ ఆ తరువాత అతని గొంతు కోసేశాడు. తండ్రిని హత్య చేసిన తరువాత కారులో వెల్లరాడ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు ప్రజీన్. కన్న కొడుకు తండ్రినే చంపడం చూసి ఆ తల్లి ఇంకా షాకులో నుంచి తేరుకోలేదు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజీన్ను విచారించారు. తన స్వేచ్ఛకు తండ్రి అడ్డుపడుతున్నాడన్న కోపంతోనే తాను చంపేశానని వివరించాడు. అయితే దాదాపు వారం రోజుల తర్వాత ప్రజీన్ విషయంలో అతని తల్లి సంచలన విషయాలు వెల్లడించింది. ప్రజీన్ చేతబడులు చేసేవాడని, అతని గదిలోంచి వింత వింత శబ్దాలు కూడా వస్తూ ఉండేవని చెప్పింది. ప్రజీన్ విడుదలైతే తనతో పాటు తన కుమార్తెను కూడా చంపేస్తాడని భయపడిపోతోందామె. 6 ఏళ్లుగా ప్రజీన్ భయంతోనే తాము జీవించామని, చివరికి ఏ గొడవ జరగకపోయినా తన భర్తను ప్రజీన్ దారుణంగా హత్య చేశాడని చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ప్రజీన్ ప్రవర్తన గురించి తెలిసి బంధువులే షాక్ అవుతున్నారు. చైనా నుంచి వచ్చిన తర్వాత ప్రజీన్లో మార్పు కనిపించిందన్నారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదని, తన గదిలో ఏవేవో పూజలు చేశాడని చెప్పారు. എറണാകുളത്ത് പോയി വന്നതിന് ശേഷം ഇവൻ്റെ ഡ്രസ്സിൻ്റെ വിഷയം, ഈ മുറിക്കകത്ത് പാട്ടിടുന്നത്, ഇത് ചില രൂപങ്ങൾ അതിനകത്ത് കണ്ടു. കളിമൺ കൊണ്ടുണ്ടാക്കിയ ഇത്, ചന്ദനം, വാള്, കത്തി, പിന്നെ ഇരുമ്പ് കമ്പികൾ പല രീതിയിലും വളച്ചു വെച്ച്, പിന്നെ ഈ സ്ക്രിപ്റ്റ് എഴുതിയിട്ടുണ്ടായിരുന്നു. ആ സ്ക്രിപ്റ്റിൽ അവൻ ഓരോ ഭാഗവും എഴുതിയിട്ട് ഒന്നിൽ ആ പിക്ചറിൽ കാണുന്നത് ഈ തല വെട്ടിയെടുത്ത് ഒരു മാലയിൽ കോർത്ത് കഴുത്തിലിട്ടുകൊണ്ട് നിൽക്കുന്ന, അങ്ങനെ వ్యత్యస్తമായ పల ఇదు. తల్లి బంధువులు చెప్పిన విషయాలతో ప్రజీన్ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అతని గదిలో వింత ఆకారంలో ఉన్న వస్తువులు, బాత్రూంలో తల వెంట్రుకలు చూసి షాక్ అయ్యారు. నిజంగానే ప్రజీన్ చేతబడులు చేశాడా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజీన్కు డ్రగ్స్ అలవాటు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. కొడుకు డాక్టర్ అయి ప్రాణాలు కాపాడుతాడని భావించిన ఆ తండ్రి చివరికి అదే కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు బయటకొస్తే తనను చంపేస్తాడంటూ ఆ తల్లి బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. మరి ప్రజీన్ ఇలా మారడానికి మంత్రతంత్రాలు కారణమా లేక మాదక ద్రవ్యాల మత్తు కారణమా? మీరే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.